అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్లోని మిలిటరీ స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, రాడార్ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇప్పటికే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆరోపిస్తోంది. నౌకలపై దాడులు చేయడం తెలివి తక్కువ పనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్లోని మిలిటరీ స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, రాడార్ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇప్పటికే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆరోపించింది. నౌకలపై దాడులు చేయడం తెలివి తక్కువ పనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.